అంగన్వాడీలపై తీవ్ర చర్యలకు దిగేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా అంగన్వాడీ సర్వీసులు అత్యవసర సేవల కిందకు రావు. కానీ వాటి పరిధిలోకి తెచ్చి మరీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. మరోవైపు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా వేతనాల పెంపుపై సీఎం జగన్ ఇచ్చిన మాట నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. ఎస్మాను ప్రయోగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2 ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అంగన్వాడీలు విధుల్లోకి చేరేందుకు 8వ తేదీని డెడ్లైన్గా నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.4 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఉన్నారు. ఇప్పటికే పలుచోట్ల ఇవాళ సాయంత్రంలోగా విధుల్లో చేరాలని వారి సెల్ ఫోన్లకు సమాచారాన్ని పంపింది. 9 నుంచి సిడిపిఓల ద్వారా అంగన్వాడీలకు వారి పేరు మీద నోటీసులు జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై గత 2 రోజుల తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం. తదుపరి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో వైకాపా ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు అక్క చెల్లెంబలంటూ తిరిగి వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇప్పుడు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా అని దుయ్యబట్టారు. అంగన్వాడీల సేవలు అత్యవసరమైనప్పుడు తమ బతుకు అత్యవసరం కాదా అని ప్రశ్నించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అంగన్వాడీల సమ్మె చేపట్టిన తర్వాత ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను డైరెక్టరేట్లో ఓ పీడీ స్థాయి అధికారికి ప్రభుత్వం కట్టబెట్టింది. పూర్తి వైకాపా ఆలోచనలతోనే ఆ అధికారి పనిచేస్తున్నారని ఆ శాఖలో చర్చ నడుస్తోంది. డైరెక్టరేట్ మొదలు జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల నుంచి అంగన్వాడీలపై ఒత్తిడి తెచ్చే పన్నాగాన్ని మొదటి నుంచి ఆ అధికారి అమలు చేస్తున్నారు. కింది స్థాయి అధికారులపైన ఒత్తిడి తెస్తున్నారు. అంగన్వాడీల డిమాండ్లపై ఆ శాఖలోని చాలా మంది అధికారుల్లోనూ సానుకూల వైఖరి ఉంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. గణేష్, డీటెయిల్స్ ఏంటి? అంటే 27 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లంతా కూడా కలెక్టరేట్ల ముందు, అదేవిధంగా ఎమ్మెల్యేల కార్యాలయాల ముందు, ఆర్డీఓల కార్యాలయాల ముందు ఇలా రకరకాలుగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నవరత్నాల హామీల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రస్తుతం వీరంతా కూడా అంగన్వాడీలు కోరుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఈ అంశంలో దఫదఫాలుగా చర్చలు నడిపినా కూడా ఓ కొలిక్కి రాలేదు. ఇదే క్రమంలో అంగన్వాడీలు ఇంకా విధులకు హాజరు కాకుండా నిరసన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని వీరిపైన ప్రయోగించడం జరిగింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జీవో నెంబర్ 2ను కూడా ఈ అత్యవసర సేవల కింద అంగన్వాడీలను తీసుకొస్తూ విడుదల చేయడంతో ఈ జీవో నెంబర్ 2 కాపీలను రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లంతా కూడా ఈ తగలబెడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించినటువంటి నేపథ్యంలో విధులకు హాజరు కాని వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరించినటువంటి సందర్భంలో ఇవాళ చివరి డెడ్ లైన్. ఇదే క్రమంలో అంగన్వాడీ వర్కర్లు వెనక్కి తగ్గుతారా, లేదంటే ప్రభుత్వం మీద ఇంకా నిరసన కొనసాగిస్తారనేది మాత్రం వాళ్ళు చూడాల్సి ఉంది. కానీ అంగన్వాడీ వర్కర్ల సిచ్యువేషన్ చూస్తే వారు వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. సమ్మెను నిషేధిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం ఏదైతే ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందో దీని మీద తీవ్ర ఆగ్రహాన్ని అంగన్వాడీలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎస్మాకు భయపడబోమని చెప్తూ ఉన్నారు. తమ డిమాండ్లు ఏవైతే పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి అంగన్వాడీలు అయితే ప్రభుత్వానికి చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం ఇవాళ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు ఇప్పటికే ప్రభుత్వం వారి యొక్క మొబైల్ ఫోన్ కు సమాచారం అందించడం జరిగింది. ఇవాళ తుది గైడ్ లైన్ మీకు చివరికి ఇవ్వడం జరుగుతుంది, లేకంటే విధుల్లోంచి తొలగిస్తామని చెప్పి మెసేజ్లు కూడా పంపడంతో దీని మీద మరింత ఆగ్రహాన్ని అంగన్వాడీలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తీవ్ర స్థాయిలో మరొకసారి అంగన్వాడీ వర్కర్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అంగన్వాడీలు గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాల వాలంటీర్లు నడుపుతూ ఉన్నారు.
చిన్నారులకు కానీ లేదంటే బాలింతలకు కానీ ఫుడ్ సరఫరాలో 27 రోజుల నుంచి ఇబ్బందికర వాతావరణం నెలెత్తుతుంది. ఇదే క్రమంలో వచ్చి విధుల్లోకి చేరండి అని చెప్పి అంగన్వాడీలకు చెప్తున్నప్పటికీ కూడా అంగన్వాడీలు తమ జీతాలు తెలంగాణలో పెంచిన మాదిరిగా ఎక్కడ కూడా పెంచాలన్న ఒక డిమాండ్ ను విధిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ డెడ్ లైన్ సందర్భంగా ప్రభుత్వం కూడా దీని మీద చెప్తుంది. ఎందుకంటే అంగన్వాడీ యూనియన్ నాయకులు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎస్మా చట్టానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో న్యాయపరంగా కూడా ప్రభుత్వం ఎదుర్కొనేందుకు ఈ అంశంలో యోచిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ గణేష్. ప్రస్తుతం పెరిగిన ధరలు, వారు పనిచేసే విధానానికి అనుగుణంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలనే అభిప్రాయం మెజారిటీ అధికారుల్లో ఉన్నట్లు శాఖలో చర్చ నడుస్తోంది. వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడము సరికాదనే భావన ఉంది. కళ్యాణ మిత్రలు, బీమా మిత్రలు, పశు మిత్రలు ఇలా వేల సంఖ్యలో మహిళా చిరుద్యోగులను తొలగించారు. వారి కుటుంబాలను రోడ్డున పడవేశారు. వీరికి ఎన్నికల ముందు గొప్పగా హామీలిచ్చి అధికారంలోకి రాగానే అమలు చేయకుండా ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా చేశారు. ఇప్పుడు అంగన్వాడీలపైన అదే ధోరణిని ప్రదర్శిస్తున్నారు.